కడప జిల్లా బద్వేల్ మండలం చెన్నకేశంపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో భారీ ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రైతులకు సంబంధించిన నకిలీ పాస్బుక్లు, సంతకాలను ఉపయోగించి లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. దీనిపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ విచారణలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బినామీ పేర్లతో సుమారు 34 లక్షల రూపాయలు కాజేసిన ఆరోపణలపై వైసీపీ బద్వేల్ మండల జెడ్పీటీసీ చిన్న పోలిశెట్టితో పాటు అప్పటి సీఈఓ ఇస్మాయిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. అని చెప్పింది. అందరూ తెలియదు. మళ్ళీ స్కూల్ వాళ్ళకి తీసుకుంటారు. నా ఫోన్ కూడా తీసుకుని ఏం సార్ ఫోన్ మళ్ళీ ఇష్టంలో తీసుకుని వాళ్ళకి విషయాలు తీసుకెళ్ళారు. మా వాళ్ళు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మీ మీద కేసు బుక్ చేసిన మీ మీద నేను గత 2005 నుంచి 2007 సొసైటీ మీద మీ మీద అభియోగం వచ్చిందని చెప్పింది. అభియోగం వచ్చి 16 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా నాకు ఇచ్చిన కంప్లైంట్ కూడా నాకు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు అన్ని కంప్లైంట్లు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇంతకు ముందు మా ఏంటంటే ఇల్లు కొట్టాలని ప్రయత్నం చేసి గట్టిగా బాగా తయారు చేసి దానికి హైకోర్టు వెస్ట్ తెచ్చుకున్నాను. ఎట్లా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా ఈ విధంగా మళ్ళీ నేను ఒక జెడ్పీటీసీగా ఉంటా, మా తమ్ముడు ఒక సర్పంచ్ ఉన్నాడు. నేను సొసైటీ కూడా చెన్నకేశంపల్లిలో 2005 నుంచి 2020 వరకు Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.